మిత్రులారా, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం చిన్న పిల్లల్లో ఏర్పడేటువంటి జలుబు తాలూకు లక్షణాలు, అలాగే ఆస్తమా తాలూకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటికి హోమియోలో పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు సరిగ్గా ఈ లక్షణాన్ని ప్రజెంట్ చేయలేరు. జలుబు అధికంగా ఉండడము, ముక్కు తరచుగా కారడము, తుమ్ములు అధికంగా ఉండడము, ముఖ్యంగా రాత్రి 10:30, 11 సమయంలో అంటే మిడ్ నైట్ పడుకునేటువంటి దశల్లో పిల్లలకు దగ్గు అధికంగా ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది. ఉదయం అంతా జలుబు తుమ్ములు ఉంటాయి, రాత్రి కాగానే దగ్గు అధికంగా ఉంటుంది. ఇక మిడ్ నైట్ గడిచిన తర్వాత బ్రీతింగ్ అంటే గాలి పీల్చుకోవడం, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవి ఆస్తమా తాలూకు లక్షణాలు. సో అలా జలుబు దగ్గుతో మొదలై ఆస్తమా తాలూకు లక్షణాలకు దారితీస్తూ ఉంది అంటే ఇవన్నీ కూడా బ్రాంకియల్ ఆస్తమా తాలూకు లక్షణాలు. పిల్లల్లో సైనస్ తాలూకు లక్షణాలకు ఇది మనం గమనించవచ్చు. ఈ రకంగా సఫర్ అవుతున్నటువంటి పిల్లలు రాత్రి పడుకున్నప్పుడు నోరు తెరిచి పడుకోవడం అనేది మనం చూస్తుంటాం. అంటే గాలి పీల్చుకోవడం అనేది ముక్కుతో కాకుండా నోటితో పీల్చుకోవడం జరుగుతుంది. అలాగే పిల్లల్లో గురక కూడా కనపడుతూ ఉంటుంది. అలాగే ముక్కు నాస్ట్రిల్స్ చివరి భాగాలు బాగా డ్రైగా మారిపోతాయి. కళ్ళు ఎక్కువగా పూసులు కట్టడం లాంటి లక్షణాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఆస్తమా తాలూకు లక్షణాలండి. అయితే ఏళ్ల కొద్దీ కూడా మనం వెంటనే యాజ్ ఎ పేరెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఇన్హేలర్లు తెచ్చేసుకుంటాం, ఇన్హేలర్లు వాడుతూ పోతాం. కానీ అక్కర్లేదండి. హోమియోలో ఇన్హేలర్లు కూడా ఉంటాయి. ఏ విధంగానో ఇప్పుడు మన ఇంగ్లీష్ మందుల్లో ఇన్హేలర్ ఇలా నోట్లో పెట్టుకొని పీల్చుకోవడం కదా, అలా అక్కర్లేదు. హోమియోలో ఇన్హేలర్లు ఏ విధంగా అంటే మనం ఇప్పుడు కాపడం పెట్టుకున్నప్పుడు, అలాగే ఆవిరి పట్టేటప్పుడు ఏ విధంగా అయితే ఆవిరి స్టీమ్ ఇన్హేలేషన్ చేస్తుంటామో ఆ విధంగా మంచి ఇన్హేలర్ సిరప్లు ఉంటాయండి. ఒక మంచి సిరప్ చెప్తాను మీకు ఈరోజు. అరేలియా ARALIA అనేటువంటి హోమియోపతి సిరప్ ఉంటుంది. ఈ మందు అంటే హోమియోపతి ప్లాంట్ ప్రోడక్ట్ అండి ఇది. ఈ సిరప్ని ఒక 10 నుంచి 15 చుక్కలు గోరువెచ్చని నీళ్ళల్లో వేసి ఆవిరి పట్టాలి. రోజుకు 2 సార్లు, ఉదయము సాయంత్రము. అలా 2 పూటలా ఆవిరి పట్టినట్లయితే మనకు ఈ ఆస్తమా లక్షణం చాలా వరకు తగ్గుతుంది. మరి చిన్నపిల్లలు కదండి, వేడి ఇన్హలేషన్ వాళ్ళు చేయలేరు కదండి అని మీరు అనుకున్నట్లయితే చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఈ సిరప్ ఉంది కదా, ఈ సిరపు కాస్త లిక్విడ్ని దూది పైన కాటన్ పైన వేయండి, అరచేతులకు రాయండి. ఈ అరచేతులు వాసన చూసేలా చూడండి పిల్లలకు. అలాగే ఫోర్హెడ్ నుదుటి పైన దూదితో అప్లై చేయండి. గాలి పీల్చుకునేలా చేయండి. ఈ మందు యొక్క గాలిని ఎవాపరేట్ అవుతున్నప్పుడు దాన్ని పీల్చుకునేలా చేయండి. ఇలా చేసిన మంచి ఉపశమనం ఉంటుంది. అలా ఒక రోజుకు 2-3 సార్లు చేతులకు మందు రుద్ది వాసన చూసి ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకోవాలి, చాలు. ఇలా చేసిన కూడా జలుబు, దగ్గు, ఆస్తమా తాలూకు లక్షణాలు చిన్నపిల్లల్లో చాలా బాగా తగ్గుతాయి. ఇక ఇన్హేలర్ల వాడకం కూడా అక్కర్లేదు. ఒకవేళ ఇన్హేలర్లు వాడుతూ ఉన్నట్లయితే కూడా ఆ ఇన్హేలర్లను మనం తగ్గిస్తూ హోమియోపతి మందుల ద్వారా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఈ అరేలియా అనేటువంటిది అంత బాగా పనిచేస్తుందండి ఈ ప్లాంట్ ప్రోడక్ట్ అనేది. సో మీలో ఇవే కాకుండా అడినాయిడ్స్ కానివ్వండి, టాన్సిలైటిస్ కానివ్వండి చిన్నపిల్లల్లో ఉన్నట్లయితే తొందరపడి అశ్రద్ధతో వాటికి సర్జరీ చేయించకండి, అక్కర్లేదు. చిన్నపిల్లల్లో ఏర్పడినటువంటి అడినాయిడ్స్ కానివ్వండి, టాన్సిల్స్ అనేటువంటి లింఫ్ గ్రంథుల వాపుకు కానివ్వండి సర్జరీ అక్కర్లేదండి. అవి శరీరంలో ఉంటేనే మంచిది, ఆ గ్రంథులు ఉంటేనే మంచివి. మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి అవి. దుమ్ము ధూళికణాలు, బ్యాక్టీరియా, వైరస్ని మన శరీరం లోపలికి ఇన్వేడ్ కాకుండా అవి కాపాడుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటి కోసం సర్జరీ అనేది వెళ్ళని అవసరం లేదు. ఒకవేళ టాన్సిలైటిస్ ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, పిల్లవాడు ముక్కుతో మాట్లాడుతున్నాను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అడినాయిడ్స్ అన్నారండి, సర్జరీ అన్నారండి అనుకోండి, సర్జరీ అక్కర్లేకుండా హోమియోపతిలో తగ్గించవచ్చు. కంప్లీట్గా 100% మంచి సొల్యూషన్తో చేయొచ్చు మనం హోమియోపతిలో. ఇప్పుడు కాదు, సర్జరీ ఎప్పటికీ అక్కర్లేకుండా చేయొచ్చు. ఇంత మంచి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ మెడిసిన్తో పాటుగా రెగ్యులర్ హోమియోపతి మందులు వాడుకోండి. అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని మనం ఎంచుకోవచ్చు ఆస్తమా పిల్లల్లో, చిన్నపిల్లల్లో తగ్గించేందుకు. సో ఇదండి ఈరోజు టాపిక్. రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.